వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమ పార్ట్ 55. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభి శ్రీకాంత్ ఏం సమాధానం చెప్తాడా అని తన వైపు చూస్తుంటే, శ్రీకాంత్ అక్షర వైజాగ్లో కనిపించిందని మా కానిస్టేబుల్ చింకరయ్య చెప్పారా. అభి ఎగ్జైట్ అవుతూ, నిజంగా తను ఎలా ఉందిరా, బాగుందా, ఎవరితో ఉంది, ఎక్కడ ఉంది అని ఇలా వరుస ప్రశ్నలతో అడుగుతుంటే, శ్రీకాంత్ ఆగరా, నువ్వు చెప్పిందాకా విను, లేదనుకో. అభి సైలెంట్గా శ్రీకాంత్ వైపు చూస్తాడు. శంకరయ్య చెప్పిన వివరాలను బట్టి చూస్తే నాకు ఏదో డౌట్ వస్తుందిరా. తన పక్కన చిన్న బాబు కూడా ఉన్నాడంట. తను అచ్చం నీలాగే, నీ పోలికలతే, తనని చూస్తే నిన్ను చూస్తున్నట్టే ఉంది అని చెప్పాడు. సరే కానీ శంకరయ్యను నాతోటి పంపిస్తావా? తనని పంపించాలంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి అంటాడు శ్రీకాంత్. అరే, ఈ విషయం మన ముగ్గురి మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. శ్రీకాంత్ సరేరా అని చిన్నగా తలుపుతాడు. శ్రీకాంత్ శంకరయ్యకు కాల్ చేసి అక్షర విషయం అభికి చెప్పాను. అక్షరను నువ్వు ఎక్కడ చూసావో అభికి చెప్పాలి. శంకరయ్య ఓకే సార్. శ్రీకాంత్ శంకరయ్య మీకు వైజాగ్లో ఎవరో రిలేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి బాగోలేదని ఒక 3 days లీవ్ పెట్టి అభితోటి వెళ్ళు. అప్పుడు మన పై ఆఫీసర్స్ కూడా ఏ డౌట్ రాదు. శంకరయ్య ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. శ్రీకాంత్ అభి వైపు తిరిగి, అభి నువ్వు చెప్పినట్టే శంకరయ్యతో అన్ని విషయాలు మాట్లాడాను. తను నీతో రావడానికి ఒప్పుకున్నారా అని చెప్తాడు. మన జాను పాప వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తన పని తాను చేస్తుంది. ఫోన్లో ర్యాన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అభి తన వాచ్ వైపు చూసి, వామ్మో అప్పుడే టైం 9:30 అవుతుంది. అభి శ్రీకాంత్ను ఉద్దేశించి, మనం ఇక్కడ దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. శ్రీకాంత్ సరే అన్నట్టు తలుపుతాడు. అభి వెళ్ళి జాను చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని తన ప్యాకెట్లో పెట్టుకొని జానుని ఎత్తుకుంటాడు. జాను సైలెంట్గా అభి మెడ చుట్టూ చేతులు వేసి చుట్టూ గమనిస్తుంది. అభి తన కారులో వస్తుంటే శ్రీకాంత్ వీళ్ళను ఫాలో అవుతూ అతని బైక్ మీద వస్తాడు. అలా దగ్గరలో ఉన్న హోటల్లో టిఫిన్ చేసేసి అభి శ్రీకాంత్ను ఉద్దేశించి, అరే శ్రీ, టుడే ఈవినింగే వైజాగ్ బయలుదేరుతాం రా. అబ్బో మా చెల్లిని చూడాలని చాలా తొందరగా ఉంది. ఓకే రా అభి. శ్రీకాంత్ అభి నాకు స్టేషన్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అభి ఓకేరా బాయ్, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. శ్రీకాంత్ నాకు తెలుసులేరా నాయన, ఎన్నిసార్లు చెప్తావు. శ్రీకాంత్ జాను దగ్గరికి వచ్చి, బాయ్ జాను. బాయ్ మమ్మ, పండుగాడు ఏం చేస్తుండు అని క్యూట్గా అడుగుతుంది. నేను వచ్చేటప్పుడు తను మీ ఆంటీ దగ్గర మంచిగా బజ్జుండు. మామ పండును ఎప్పుడు నా దగ్గరకు తీసుకొస్తాం? సండే తీసుకొస్తా జాను. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ ఎందుకురా, నేను అడగంగానే నువ్వు పండును తీసుకొస్తా అన్నావుగా, అందుకే మా మంచి జాను అని బొగ్గ మీద ముద్దు పెట్టి, నాకు లేట్ అవుతుంది జాను, నేను వెళ్తా, బాయ్ మమ్మ అని తన చిటి చిటి చేతులతో ఊపుతూ చెప్తుంది. జాను వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ వెళ్తాడు. అతడు వెళ్ళాక పద అని తనని తీసుకొని దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తాడు. అక్కడ జానుతో కలిసి చాలా ఆటలు ఆడుకొని అక్కడే లంచ్ చేసేసి ఈవినింగ్ పార్కుకు తీసుకువెళ్ళి అక్కడ తనకి కావలసిన ఐస్ క్రీమ్ కొనిచ్చి తను తిన్న తర్వాత, ఇక వెళ్దామా జాను, నువ్వు హ్యాపీనా అని అడుగుతాడు. నేను ఫుల్ హ్యాపీ డాడీ ఎగురుకుంటూ చెప్తుంది. ఇంటికి వెళ్ళాక, నేను 3 days వరకు ఇంటికి రాను, నువ్వు శాంతమ్మను విసిగించకుండా తను చెప్పినట్టు వినాలి. 3 days రారా డాడీ అని డల్గా అడుగుతుంది. తొలి ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది, వేరే ఊరికి వెళ్ళాలి అని తనకి అర్థమయ్యేటట్టు చెప్పి ఎలాగలా చేసి జానును ఒప్పిస్తాడు. డాడీ మీరు వెళ్ళాక నాకు రోజు వీడియో కాల్ చేసి మాట్లాడాలి. అభి జాన తల నిమురుతూ, ఖచ్చితంగా చేస్తా జాను. ఎప్పుడు వెళ్తావు డాడీ? నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఫ్రెష్ అయి వెళ్తాను.
ఇక జాను ఏం మాట్లాడకుండా కామ్గా వెళ్ళి కారులో కూర్చుంటుంది. అభి డ్రైవ్ చేస్తుంటే జాను విండో నుంచి బయట కనబడుతున్న చెట్లను, మనుషులను, పక్షులను అన్నిటిని చూస్తూ వింతగా వాళ్ళ డాడీకి చెప్తూ ఉంటుంది. అలా వెళ్తున్న దారిలో జానుకు టాయ్ స్టాప్ కనిపిస్తే డాడీ కార్ స్టాప్ చేయండి, డాడీ కార్ స్టాప్ చేయండి అని అరుస్తుంది. అభి ఏమైంది జాను అంటూ సడన్ బ్రేక్ వేస్తాడు. టాయ్ షాప్ కనిపిస్తున్న వైపు తన వేలు పెట్టి చూపిస్తుంది. ఏముందో అని అభి అటువైపు చూసేసరికి అక్కడ షాప్ చూసి బొమ్మలు కావాలా జాను? అవును అన్నట్టు తల ఊపుతుంది. పద అని తనని ఎత్తుకొని షాప్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ తనకి కొన్ని టాయ్స్ తీసుకొని జానుకి నచ్చినవి కూడా తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. శాంతమ్మ రంగయ్యతో, జానమ్మ ఇంట్లో లేకుంటే నాకు అస్సలు తోస్తలేదయ్యా. తన చిట్టి మాటలతో ఎన్నో కబుర్లు చెప్పేది, ఎంతో అల్లరి చేసేది. అసలు నాకు ఈరోజు పొద్దే గడవలేదు. వస్తుందిలే శాంత, నువ్వేం దిగులు పడకు. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే అభి కారు ఇంటి ముందు ఆగుతుంది. అదిగో శాంత, బాబుగారి కారు వచ్చింది అని రంగయ్య చెప్పగానే శాంతమ్మ రెక్కల గుర్రంలాగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కారు డోర్ ఓపెన్ చేసింది. జాను ఒక్క ఉదుటున వెళ్ళి శాంతమ్మ సంకల్లో కూర్చుంటుంది. శాంతమ్మ జాను ముఖమంతా ముద్దులతో ముంచేస్తూ ఐ మిస్ యూ జాను, ఐ మిస్ యూ టు శాంత. అభి రంగయ్యని పిలిచి డిక్కీలో బొమ్మలు ఉన్నాయి, అన్ని జాను రూమ్లో పెట్టించు. రంగయ్య సరే బాబుగారు. అభి అక్షర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా, తనను ఎప్పుడు చూడాలా అని ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తాడు. తనకు కావలసినవి కొన్ని బ్యాగులు సర్దుకొని వస్తాడు. శాంతమ్మ అభి వైపు చూసి అభి చేతిలో బ్యాగును చూసి ఎటు వెళ్తున్నారు బాబుగారు అని అడగాలా వద్దా అని భయపడుతూనే అడుగుతుంది. శాంతమ్మ, నాకు ఆఫీస్లో అర్జెంట్ ఉండగా వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చింది. 3 రోజుల వరకు రాను. జానుని జాగ్రత్తగా చూసుకో. శాంతమ్మ, నా కంటి పాప లెక్క చూసుకుంటా బాబుగారు, తనకు ఏ లోటు రానివ్వను. టైంకి ఫుడ్ పెట్టు. ఓకే బాబుగారు. నేను వెళ్ళి జానుకు చెప్పేసి వస్తా. జాను రూమ్లోకి వెళ్ళేసరికి జాను బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. తనకి ఆ మాట్లాడే టెడ్డీ బేర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. తను ఏది మాట్లాడితే ఆ టెడ్డీ అదే మాట్లాడుతుంది. అభి వెళ్ళి 10 నిమిషాలైనా జాను తను ఈ లోకంలోనే లేనట్టుగా ఆటల్లోనే మునిగి తేలుతుంది. తను అలా హ్యాపీగా ఉంటే అభి కళ్ళ నుండి నీళ్లు వాటంతటా అవే కారుతున్నాయి. జాను అనుకోకుండా అటువైపు చూసేసరికి అభి తన కంట్లో నుండి కన్నీళ్ళను చూస్తూ ఏంటి డాడీ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు జాను, కంట్లో ఏదో నలక పడింది, నీళ్ళు కారుతున్నాయి. అవునా డాడీ, కూర్చో అంటూ తనని తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి చిన్నగా ఉఫ్ అని ఊది, తగ్గిందా డాడీ? తగ్గింది జాను. టెడ్డీ చూడు డాడీ, నేను ఏది మాట్లాడితే అదే మాట్లాడుతుంది అంటూ పక్కనే ఉన్న టెడ్డీని ఎత్తుకొని హాయ్ జాషు అంటుంది. ఆ టెడ్డీ కూడా హాయ్ జాను అంటుంది. జాషు ఎవరో కాదు, మన జాను పాప టెడ్డీకి పెట్టుకున్న పేరు. చూసావా డాడీ, నన్ను నా పేరు పెట్టి పిలుస్తుంది అని హ్యాపీగా చెప్తుంటే నీకు నచ్చిందా అని అడుగుతాడు. నాకు చాలా బాగా నచ్చింది డాడీ. జాను, నేను బయలుదేరుతున్నాను. అప్పుడేను డాడీ, రేపు మీటింగ్ ఉందమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే రేపు తొందరగా రీచ్ అవుతాను. జాను డొల్లుగా ఓకే డాడీ అని చెప్తుంది. మళ్ళీ జానునే మాట్లాడుతూ నువ్వు వచ్చేటప్పుడు మమ్మీని తీసుకురావచ్చుగా. మా అమ్మాయిని నేను చాలా మిస్ అవుతున్నాను డాడీ. అభి మనసులో, నేను వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ మమ్మీని తీసుకొని వస్తాను. తను రాకుంటే తన కాళ్ళు చేతులు కట్టేసి మరి తీసుకొస్తాను అని శపథం చేసుకుంటాడు. ఏంటి డాడీ ఏమీ మాట్లాడవు? సరే తల్లి, మీ మమ్మీకి కాల్ చేసి చెప్తాను. డాడీ, నేను మమ్మీ మీద అలిగాను, ఒక్కసారి కూడా నాతో ఫోన్లో మాట్లాడలేదు అని బుంగమూతి పెట్టుకుంటుంది. అభి మనసులో, దానికి అసలు కూతురు ఉన్నదని లెక్కే లేదు, అది నా చేతికి దొరకని దాని సంగతి చెప్తా అని అనుకుంటాడు.
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ.